గొర్రెల నుంచి మీటే కాకుండా మనకు ఊర్లలో తీసుకుంటే గొర్రె పాలు కానీ బర్రె పాలు కానీ పిల్లలకు కానీ పెద్దోళ్ళు కానీ తాగుతారు జనరల్గా. దాంతోపాటుగా ఈ ఎరువుకు సంబంధించి వాళ్ళ మందనంతా పొలాలలో ఇష్టపడి పెట్టించుకుంటారు. అన్ని కులాల వాళ్ళు వీళ్ళని పిలిచి వీళ్ళకి కావాల్సిన భోజనం అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళు ఎరువు అంత ప్రేమిస్తారు. గొర్రెల ఎరువు అంటే పంటలు బాగా పండుతాయని చెప్పి. ఈ ఎరువు పంటలతో పాటు ఇంకెక్కడెక్కడ ఉపయోగపడుతుంది? అయితే ఇప్పుడు సాధారణంగా మనము పాలు తీసుకుంటే కనుక పాలు ఏమో ఇంతకుముందు పిల్లలకు దాపనికే లేదా గొర్రెలు కాస్టలు తాగడానికి ఉపయోగపడేటివి. సాధారణంగా వాటి కన్జంప్షన్ ఎక్కువ కన్జంప్షన్కి లేదా చుట్టుపక్కల వాళ్ళ కన్జంప్షన్కి ఉపయోగపడేటివి. రెండవది ఏంటంటే మనకి వూల్, ఇప్పుడు డక్కని గొర్రెలు తగ్గిపోయినాయి కాబట్టి వూల్ కత్తిరించడం చాలా తక్కువగా ఉంది. అక్కడ ఇక్కడ కొన్ని ప్రాంతాలకు తప్పిస్తే గొంగలు నేయడం చాలా తక్కువైంది. మూడవది ఎరువుకు సంబంధించిన దాంట్లో చూస్తే కనుక ఎరువు అనేది యాక్చువల్గా వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెంచడానికి గొర్రెల మేకల ఎరువు పెంట చాలా ఉపయోగపడుతుంది, కంట్రిబ్యూట్ చేస్తున్నది. మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే దీని మీద ఒక శాస్త్రీయ అధ్యయనం జరిగి ఒక డాక్యుమెంట్ తయారు కావాలి. అంటే ఎంత క్వాంటంలో జరుగుతున్నది, ఎంత ఉన్నది, ఏం చేస్తున్నది ఏంటి అనేది. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు దీన్ని కొంచెము అంటే కొన్ని దగ్గరలో నేను విన్నాను, కొన్ని గ్రామాలలో వెళ్ళినప్పుడు ఈ మన గొర్రెల మేకల పెంటను కూడా ప్యాక్ చేసి సంచులల్లో దగ్గరుండే పట్టణ ప్రాంతాలలోకి అమ్ముతుండ్రు మధ్యలో. అయితే ఇప్పుడే వాళ్ళు కొత్తగా మొదలైన 2-3 ఏళ్ళ కాబట్టి ఏదైతే రా ఉన్నదో దాన్ని తీసుకొచ్చి సంచులలో వేసి అమ్ముతుండ్రు కాబట్టి దీన్ని అంటే మనము కొంత వాల్యూ ఎడిషన్ జోడించి దీనికి ఒక మంచి మార్కెటింగ్ కనుక చేయగలిగితే 2 రకాల ఉపయోగము. ఒక నాణ్యమైన ఎరువు కస్టమర్లకి లేదా రైతులకి లేదా ఎవరైతే ఫార్మ్స్ పెట్టుకుంటారో వాళ్ళకి అందుబాటులోకి వస్తుంది వ్యవసాయం చేసేటోళ్ళకు. అదేవిధంగా ఎక్కువగా కూడా కెమికల్ ఫెర్టిలైజర్ వాడకుండా రైతులు ఈ పెంట వేయడం వల్ల ఒకటి దిగుబడి వస్తుంది, ఉత్పాదకత పెరుగుతుంది. అదేవిధంగా వాటర్ యూసేజ్ కూడా తగ్గుతుంది. దీనివల్ల వాటర్ రిటెన్షన్ కెపాసిటీ ల్యాండ్లో పెరుగుతుంది కాబట్టి చాలా ఉపయోగం ఉంటుంది. అయితే ప్రస్తుతం వస్తున్న క్లైమేట్ చేంజ్ మార్పుల వల్ల ముఖ్యంగా ఈ ఎరువును కనుక కొంత వాల్యుయేషన్ చేసి రైతులకు అందరికీ కూడా అందుబాటులో తెస్తే చాలా వరకు మన పంటలు మంచిగా పండుతాయి. రెండవది కొంచెం తక్కువ ఫెర్టిలైజర్స్ వాడి పంటలు పండించే ప్రాంతంగా మనము పేరు కూడా